ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్ లో లోపలేం లేదు ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 26,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జులై వచ్చింది, జీరో ఇష్యూ చేశారు అంతే. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. పాత జీవోలాగానే మేము ఇచ్చేదానికన్నా 2,000 తక్కువ. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పరే. ఇవే తగ్గించుకుంటే మంచి. బళ్ళు తెరిచారే, జరుగుతున్నాయే, తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా? ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నావు ఈ సందర్భం. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అడిగితే శ్రీనివాస్ అనేది రేపేదో ఆవేశపడిపోతాడు. మస్తు యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు? ఆవేశపడటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకి? జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం, దెయ్యం అంటాం, భూతం అంటాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కూటమిలో ఉన్న ప్రతి నాయకులు సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె డ్రైనేజా. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచన చేసి సమాధానం చెప్పాల్సి. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రతి పిల్లవాడికి ఇస్తాను. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. వాళ్ళు ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తారు. గ్రామ వాలంటీర్ మార్నింగ్ నుంచి కూడా నిరసన కార్యక్రమాలకి ఎక్కడ కూడా హాజరు కాలేదు. ఎందుకు? నేను ఇక్కడ నిల్చుకొని చూస్తా ఉంటే ఎన్ని రాళ్లు పడింది చూడండి. నేనున్నాను కదా. నిజంగా అసలు టీడీపీ వాళ్ళు ఎంత రెచ్చిపోతున్నారంటే అసలు రోడ్డుకి పోవాలంటే కూడా భయం వేస్తుంది సార్. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. నాకు ప్రాణ భయం ఉంది సార్, నిజంగా చెప్తున్నాను. బాడీ స్ప్రేలా ఉండకూడదు, ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. ఇదివరకటి రోజుల్లో కట్టించుకుంటే అంటే గనక ఇసుక 40,000కి తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు 15-20 వస్తుంది. ఒకటి కట్టించుకున్నాడు మళ్ళీ ఇప్పుడు కట్టించుకుంటాడా? వాడి ఎన్ని 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 దారుణాలు వాడు తిట్టుకుంటుంటాడు. నాకు అప్పుడు ఆ దరిద్రుడు మూలంగా 40,000 పడింది, ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు అదృష్టవంతులు రా అని చెప్పుకుంటుంటాడు. ఏం పనులు నువ్వు చేసేది? అరే నాగార్జున, నువ్వు నిజంగా ఆడో మగో నీ కీసు గొంతు కాకి గొంతు వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు? వార్డు మెంబర్కి ఎక్కువ నువ్వు చాలా. అలాంటి సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అలాంటి వాడివి ఏదో నిన్నేదో పిలిచారు కదా అని చెప్పి డిబేట్ కు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత స్థాయి నీకు లేదు. ఫస్ట్ నువ్వు మాట్లాడుతుంటే నిజంగా ఆడాళ్లు మాట్లాడుతున్నారో మగాళ్లు మాట్లాడుతున్నారో ముందు అర్థం కావట్లా. మొన్న మా వాళ్ళు ఎత్తుకెళ్లి నీ కాలు చేయి తీసేస్తే సరిపోయేదేమో. నీ ఇష్టం ఏంట్రే మొరటి పనులు. ఇష్టం వచ్చినట్టు పేలేమనుకో, నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగు మహిళలు వచ్చి నీకు సమాధానం చెప్తారు. ఈ పనుల్లో కనిపించలేదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.